హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై ఛానల్ నేమ్ ఈజ్ ఉమీసా 17 బ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నానో చూద్దాం రండి. ముందుగా పీట ఏర్పాటు చేసుకొని కొన్ని బియ్యం పోసుకోవాలి. అమ్మవారి ఫోటో కింద ఊరికినే పెట్టకూడదు కదా, అందుకే బియ్యం పోసుకొని పెట్టాలి. అందులో పసుపు కుంకుమ వేసుకోవాలి బియ్యం పైన. ఇప్పుడు అమ్మవారి ఫోటో పెడుతున్నాను చూడండి, ఈ విధంగా పెట్టుకోవాలి. నేనైతే ఎప్పుడు ఈ విధంగానే చేసుకుంటున్నానండి. అప్పుడు ఫ్లవర్స్ పెడుతున్నాను, అమ్మవారికి పువ్వులు అలంకరిస్తున్నాను. ఈ విధంగా అమ్మవారికి పువ్వులు అలంకరించుకున్నానండి. ఇప్పుడు కలసానికి ఒక ప్లేట్ తీసుకొని అందులో 3 గుప్పిళ్ళు బియ్యం పోసుకోవాలి. బియ్యం యాడ్ చేసిన తర్వాత అందులో కొంచెం పసుపు కుంకుమ యాడ్ చేయాలండి. ఇప్పుడు ఒక చెంబు నిండా వాటర్ తీసుకొని, కలసం మనం ఏం పెట్టుకోవాలనుకుంటాం ఆ చెంబు నిండా వాటర్ తీసుకొని అందులో కొంచెం పసుపు కొంచెం కుంకుమ 3 లవంగాలు గంధం ఫ్లవర్ పచ్చకర్పూరం కొంచెం ఒక కాయిన్ యాడ్ చేసుకొని కలసం పెట్టుకోవాలి. ఇక్కడ పసుపు గణపతిని తయారు చేసుకోవాలండి. నేను ఇక్కడ పసుపు గణపతిని తయారు చేసుకొని ఈ విధంగా పెట్టుకుంటున్నాను. దానికి బొట్టు పెట్టి తర్వాత పూజ సామాగ్రి అన్నీ తీసుకున్నాను. వెండి అమ్మవారు, ఏనుగులు, కుందులు ఇవన్నీ ఆయిల్ పోసుకొని ఉద్దరణిలో వాటర్ పోసుకొని పెట్టుకున్నానండి. కలసంకి నేను ఇందాక స్కిప్ అయిపోయింది ఆ వీడియో పెట్టడం. కలసం చెంబు లోపల మామిడి కొమ్మలు 5 యాడ్ చేసుకోవాలి. అదే కొబ్బరికాయకి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలండి. దానిపైన జాకెట్ పీస్ పెట్టుకొని గాజులు ఫ్లవరు వీడియోలో చూపిస్తున్న విధంగా నేను ఎప్పుడు పెట్టుకుంటున్నాను. కాసు తీసుకున్నాను. ఆ కాసుకి గంధము కుంకుమ బొట్లు పెట్టి ఆ అమ్మవారిని ఇలాగా అలంకరించుకున్నాను. దీపం వెలిగిస్తున్నానండి. అమ్మవారికి దీపం చూపించి ధూపం చూపిస్తున్నాను. నేను ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్ చేస్తే నా కామెంట్స్ రూపంలో తెలపండి. దీపం వెలిగించి ఫ్లవర్స్ వేసుకొని అమ్మవారికి దండం పెట్టుకున్నానండి. మొత్తం వీడియో అంతా చూపిస్తున్నాను చూడండి. ధూపం కూడా వేశాను. నైవేద్యాలు 3 రకాలు చేసుకున్నానండి. బూర్లు, పులిహార, పాయసం తయారు చేసుకున్నాను. ఇక్కడ వేరే వాళ్ళకి తాంబూలం ఇవ్వడానికి అక్కడ తాంబూలం పెట్టాను. ఈ విధంగా ఏనుగులు కూడా నేను 5 years బ్యాక్ తీసుకున్నాను. ఈ అమ్మవారు వెండిది కూడా 5 years బ్యాకే తీసుకున్నానండి. ఈ విధంగా అలంకరించుకొని పూజ చేసుకున్నానండి. కథ కూడా చదువుకొని పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఫస్ట్ తాంబూలం మా పాపకి ఇస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.